welcome back to our channel Lucky Mickey Vlogs. So ee video vachesi guys, it's gonna be a whole cleaning vlog or like declutter all those things, like the typical cleaning vlog anamata. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు యూ విల్ సీ ద ఎంటైర్ బిఫోర్ షార్ట్స్ ఆఫ్ ద హోల్ హౌస్ అనమాట. సో నేను మొత్తం హౌస్ని ఎంత డర్టీ నుంచి ఎంత క్లీన్ అండ్ ఎంత ఫంక్షనల్గా క్లీన్ చేశానని చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ హియర్. బట్ ఫస్ట్ అయితే మీరు బిఫోర్ షార్ట్స్ చూసి గైస్, ఫస్ట్ అయితే దిస్ ఇస్ హౌ ద మాస్టర్ బెడ్ లుక్స్ లైక్. మొత్తం థింగ్సే, అక్కడ చూసినా మొత్తం థింగ్సే ఉన్నాయన్నమాట. సో ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాం. గైస్ ఇదైతే గెస్ట్ బెడ్రూమ్, మొత్తం బట్టలే అని అనిపిస్తున్నాయి గైస్. అండ్ మేమైతే రోజు ఇక్కడి నుంచి ఇంకా బట్టలు అవన్నీ తీసుకుంటాం కాబట్టి యాక్చువల్లీ అయితే ఒక మూలకు ఉన్నాయి. మేము మొత్తం బెడ్ అంతా పేర్చామన్నమాట. నేను మిక్కీ అయితే ఇలాంటి చెత్త పనులు చేస్తుంటాను, అందుకే మమ్మల్ని తిడుతూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మీ గైస్ హియర్. సో యా, ఇటు సోఫాలో కూడా మొత్తం థింగ్స్ ఉన్నాయి. సో యా, దిస్ ఇస్ హౌ ఆర్ బెడ్రూమ్ లుక్స్ లైక్. ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. దీని నిండా కూడా మొత్తం పిచ్చిగా ఇట్లా థింగ్స్, బుక్స్ అయితే మీకు ప్రతి చోట ఇంకా బుక్సే కనిపిస్తాయి. అండ్ దిస్ ఇస్ మిక్కీ బెడ్ అండ్ దట్స్ మై బెడ్. నా బెడ్ పైన కూడా వాడే క్లోత్స్ పాడేస్తాడు గైస్. నేనైతే చాలా నీట్గానే పెట్టుకుంటాను. సో ఇవాళ మార్నింగ్ నుంచి నేను కూడా చాలా టయర్డ్గా ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 4 అవుతుంది టైం. అండ్ ఇప్పుడు నాకు ఫైనల్లీ ఓపిక వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ కెప్ట్. ఆర్ రూమ్ ఆల్సో లుక్స్ లైక్. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అండ్ హాల్ కూడా చూద్దాం గైస్. లివింగ్ ఏరియాలో కూడా మొత్తం అగైన్ బట్టలు. ఇంకా మా బుక్స్ గురించి అయితే చెప్పొద్దు, ఇంకా బుక్స్ ఎక్కడ చూసినా. అండ్ సోఫాస్ కూడా నీట్గా లేవు. అండ్ దిస్ ఇస్ మిక్కీ వాచింగ్ టీవీ. అండ్ ఎందుకంటే గైస్ ఇంకా చెప్పొద్దు, ఇంకా మొత్తం ఇంకా ఇవే ఉన్నాయి. మిక్కీ టీవీ చూస్తున్నాడు. ఇంకా చాలా మెస్సీగా ఉంది గైస్. అండ్ ఇది ఇంకొక ఇది బేసికల్ నా క్విల్లింగ్ సెట్ అనమాట, బ్యాక్ సైడ్. అండ్ ఇది ఇంకోటి చేస్తున్నా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా. సో యా, అండ్ దిస్ ఇస్ అవర్ డైనింగ్ ఏరియా విచ్ ఇస్ ఆల్సో ప్రిటీ మెస్సీ. అండ్ దిస్ ఇస్ మై స్టడీ చైర్ గైస్. నేను దీనిపైన ప్లాంక్ పెట్టుకుని కూర్చొని చదువుకుంటా. అండ్ యా, ద డైనింగ్ ఏరియా అంతా యాజ్ దీస్, ప్రతి రూమ్ ఉన్నట్టు ఇది కూడా మెస్సీ ఉంది. సో లెట్స్ స్టార్ట్ cleaning. So guys, let's start with the most easiest room, which is master bedroom, because చాలా తక్కువ మెస్ ఉంది. బికాస్ మేము అసలు ఈ రూమ్లోకి ఎక్కువ రాము గైస్. సో ఈ రూమ్ చాలా క్లీన్గా ఉంది. సో మనమైతే ఫస్ట్ ఈ రూమ్ క్లీనింగ్తో స్టార్ట్ చేసేద్దాం, బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. నేను మీకు మొత్తం టైం ల్యాప్స్లో చూపించేస్తా. ఐ డోంట్ నో గైస్, మీలో ఎంతమంది ఫీల్ అవుతారని. హోమ్ క్లీన్గా ఉంటే మన మైండే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా అదైతే ఫుల్గా అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఐ డోంట్ నో, కొంచెం క్లీన్లీనెస్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది నాకు. ఇలా క్లటర్డ్ హోమ్లో ఉండాలన్నా ఆర్ ఎక్కడైనా క్లటర్ కనిపించినా గమ్మున క్లీన్ చేసేయాలనిపిస్తూ ఉంటుంది. నా ఎగ్జామ్ ఉన్న 1 వీక్ అయితే నేను అట్లా తట్టుకుని ఉన్నాను అనమాట. ఎగ్జామ్స్ అయిన వెంటనే క్లీన్ చేద్దాం. దిస్ రూమ్ ఇస్ వెరీ మచ్ క్లీన్ నౌ. బట్ ఒకేసారి మళ్ళీ ఎంటైర్ హౌస్ మళ్ళీ ఒకేసారి ఆఫ్టర్ షాట్స్ చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ నేను చూపించట్లేదు. బట్ ఈ రూమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రూమ్ ఉంది, ద బిగ్ వన్. ఎంత బట్టలు ఉన్నాయి ఆ రూమ్ ఉంది. బట్ ఆ రూమ్కి అయితే నేను ఒక్కదాన్ని చాలా ఇంపాసిబుల్ గైస్. మమ్మీ ఎలా అయినా వస్తానని చెప్పింది. మమ్మీ అయితే ఇప్పుడు కుకింగ్ చేస్తుంది. సో మమ్మీది కుకింగ్ అయిన వెంటనే వచ్చేస్తుంది, లైక్ డిన్నర్కి ప్రిపరేషన్ చేసేస్తుంది. సో మమ్మీది అదొక కుకింగ్ అంతా అయిపోయాక నేను మమ్మీది కూర్చున్న బట్టల పని అంతా చేస్తాం. బట్ దానికి ముందు అయితే ఫస్ట్ మా రూమ్ సర్దేసుకుంటాం. సో గైస్, నా స్టడీ టేబుల్ నిండా అయితే ఎన్ని బుక్స్ ఉన్నాయంటే గైస్ తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా చార్జర్స్, చిన్న పేపర్స్ అలా ఎన్ని ఉన్నాయో. అండ్ క్లీనింగ్ అప్పుడైతే నాకు స్పాటిఫై అయితే కంపల్సరీ ఉండాలి, సో దట్ కొంచెం మ్యూజిక్ వింటూ అలా క్లీనింగ్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ తుడుస్తున్నాను. లైక్ అన్ని రూమ్స్లో కూడా మిర్రర్స్ అన్ని క్లీన్ చేసేసాను అనమాట. మళ్ళీ మేము కర్ణాటక వెళ్తాం, సో దట్ విల్ ఆల్సో బీ వెరీ క్లీన్ అని. బుక్స్ అలా స్టాక్ చేస్తుంటే అయితే ఎంత బాగుందో గైస్, రూమ్ అయితే ఎంత క్లీన్గా అనిపిస్తుందో. అండ్ దెన్ మార్నింగ్ లెగ్స్ వెంటనే యాక్చువల్లీ బెడ్షీట్స్ ఎవరు వాళ్ళు మడత పెట్టుకుంటాం. బట్ ఇంకా ఆ రోజు చెప్పినట్టు సండే అండ్ ఎవ్రీ వన్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, సో ఎవరు మడత పెట్టలే. సో అవన్నీ నీట్గా మడత పెట్టేసి బెడ్డింగ్ అంతా నీట్గా చేసేసా. సో గైస్, కమింగ్ టు డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాలో అయితే ఎంత మెస్ ఉందో ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ గైస్. సో ఇంకా సామాన్లన్నీ చదువుతున్నాను. టేబుల్ పైన అంతా చాలా బాక్సెస్ లాగా ఉండే అవన్నీ తుడిసి చైర్స్ అన్ని నీట్గా పెట్టేశాను. అండ్ దెన్ నేనైతే ఇక్కడ షార్ట్లో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు కానీ గైస్, నేను 30 సార్లు కిచెన్లో మమ్మీ ఉంది కదా, మమ్మీ ఇది అక్కడ పెట్టాలి, అది ఎక్కడ పెడతాలని తిరుగుతూనే ఉన్నాను. సో యా, ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఇంకా మంచిగా ప్లాట్ఫామ్ కానీ అదంతా కూడా నీట్గా, ఎయిర్ ఫ్రైయర్ కూడా నీట్గా తుడిచేసాను లోపల కూడా. అండ్ దెన్ దేవుడి గది కూడా నీట్గా పైన అంతా ఉంటే కొంచెం డస్ట్ లాగా అంతా కూడా తుడిచేసా.
కమింగ్ టు లివింగ్ రూమ్ గైస్, ద మోస్ట్ మెస్సియస్ట్ రూమ్ అనమాట ఇన్ అవర్ హోల్ హౌస్. ఇంకా బట్టలు అయితే చెప్పొద్దు గైస్, ఎక్కడ చూసినా బట్టలే కనిపిస్తున్నాయి. సో ఇంకా అవన్నీ కూడా ఆ రూమ్లోనే పెట్టేసాం. అండ్ దెన్ సోఫాస్ అన్నీ కూడా నీట్గా ఒకసారి ఆ కవర్స్ అన్నీ కూడా నీట్గా వేసేసాను. అండ్ అలా క్లీనింగ్ చేస్తూ చేస్తూ ఎన్ని అవర్స్ పట్టేసిందో నాకు అసలు గుర్తుకోలేదు గైస్. ఈ వీడియో అయితే హార్డ్లీ 10 minutes అయితే 15 minutes కూడా రాలేదన్నమాట. లైక్ నేను 3-4 hours చేశాను ఆ వర్క్ అంతా, బట్ వీడియోలో అంత కనిపించదు. అండ్ ఇక్కడ మమ్మీ అయితే మొత్తం డిష్ వాషర్లో సదిరేసుకుంటుంది సామాన్లు అవి ఇవి. అండ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దట్ కుకింగ్ గైస్, యూ డెఫినెట్లీ నీడ్ సంథింగ్ రియలీ గుడ్ టు ఈట్. సో మమ్మీ అయితే దోశ చేసింది, ఇంకా ఏంటది ఇడ్లీ చేసింది, బట్ అవి ఏది మాకు తినాలనిపించలేదు. సో ఇంకా మళ్ళీ అందరం పాస్తా చేసుకున్నాను. నేనైతే పాస్తా కావాల్సింది అనిపించింది, బట్ పాస్తా ఇంట్లో లేదు. బట్ ఐ వాంటెడ్ ద వైట్ సాస్ థింగ్. సో నేను ఏం చేశానంటే వైట్ సాస్లోనే నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ వేసేసాను. ఇట్ వాస్ రియలీ గుడ్ గైస్, యాక్చువల్లీ యూ కెన్ ట్రై ఇట్. బికాజ్ మామూలుగా మనం అనుకుంటాం బాగోదేమో నూడిల్స్, పాస్తాలో నూడిల్స్ వేస్తే అని, బాగుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ పని గైస్, ద బట్టలు. సో ఆ బట్టల్ని ఫస్ట్ మేమైతే మొత్తం హాల్లోకి తెచ్చుకున్నాం, హాల్లో క్లీన్ చేద్దామని చెప్పేసి. బట్ అసలు విజయవాడలో వేడి నేను చెప్పలేను కూడా, ఎంత వేడైపోయింది ఆల్రెడీ, ఇంకా మే మంత్ రాకుండానే. సో నేను ఈ వీడియో అయితే మేలో పోస్ట్ చేస్తున్నాను, బట్ మేము ఈ వీడియో షూట్ చేసింది అయితే ఏప్రిల్ లాస్ట్లో. సో ఇంకా మిక్కీ అయితే మడత పెట్టాలరా, ఎవరు బట్టలు వాళ్ళు మడత పెట్టుకుందామని అంటుంటే పడిపోతున్నాడు బట్టల పైన, వేస్ట్ ఫెలో. సో అది. అండ్ అలా అయితే అసలు ఎంత పని చేసాం గైస్ ఆ రోజు. నేను ఎంత పని చేశాను, నాకన్నా ఎక్కువ మమ్మీ చేసింది అనమాట. లైక్ మమ్మీ అయితే కిచెన్ అంతా మమ్మీ చేసేసుకుంది క్లీనింగ్, అదొక్కటి మటుకి సూపర్ అసలు. లైక్ ఎక్కడికన్నా 1 month ఊరు వెళ్తున్నామంటే ఎంత క్లీనింగ్ పని ఉంటుందో మీకు తెలుసు. సో ఇంకా హాల్లో అయితే కూర్చోలేమని చెప్పేసి అందరం రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మార్నింగ్ నుంచి అసలు కనిపించట్లేదు కదా మీకు, ఫైనల్లీ. యప్. సో మార్నింగ్ నుంచి రామోహమే చూస్తున్నారు, వీళ్ళిద్దరిని కూడా చూడలే. పొద్దు నుంచి నేను ఏదో ఒక వర్క్ చేస్తున్నాను గైస్, బట్ ఆఫ్ కెమెరా. వాళ్ళ పిండి రుబ్బింది, ఇంకేం చేసింది, జున్ను పెద్ద పని కాదు, బట్ కిచెన్ క్లీనింగ్. మేము కర్ణాటక వెళ్తున్నాం గైస్ నెక్స్ట్ వీక్. సో అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని 1 month ఉండకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా గైస్. సో అన్ని క్లీనింగ్ అన్న గైస్. అసలు అక్కడ చూడండి గైస్ ఎంత క్లీన్ ఉందో, నాకు చూస్తుంటే 1 week నుంచి గైస్. యాక్చువల్లీ మీకు తెలియదు కదా, నేను ఎగ్జామ్ రేపు ఉండగా ముందు రోజు నాకు ఇంకా పిచ్చెక్కిపోతుంది రోజు హాల్ చూస్తుంటే అని కూర్చుని హాల్ అంతా క్లీన్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్కి సరిగ్గా చదువుకోలేకపోయాను, అందుకని కొంచెం క్లీనింగ్ తగ్గించి మిగతా డేస్ అంతా నేను వాళ్ళకి కాదు నాకు కూడా ఎగ్జామ్స్ ఆ నెల ఉంది. యాక్చువల్లీ మిక్కీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాడైతే గైస్ మమ్మీ లేకపోతే అసలు చదవడు, అన్ని సబ్జెక్ట్స్ కలిపి సాట్ అని చేస్తారు ఆ ఎగ్జామ్ అనమాట. సో మనోడికి టెన్షన్, అది నాకు కూడా పాస్ చేసి ఇద్దరం ఆ ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నాం. సో గైస్ ఈ బట్టలు మడత పెట్టడానికే మాకైతే 2 hours టైం పట్టింది, లిటరల్లీ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా మిక్కీ అయితే గైస్ వీడియోలో ఒక 10 minutes మడత పెట్టినట్టున్నాడు, తర్వాత అయితే వాడు పడుకుని పోయాడు. బికాస్ ఆల్రెడీ టైం అయితే 9 దాటేసింది. సో వాడైతే పడుకుని పోయాడు. ఇంకా నేను మమ్మీ అయితే అలా మాట్లాడుకుంటూ అట్లా మడత పెట్టాం చాలాసేపు. అండ్ నేను తర్వాత అయితే నా ఫ్రెండ్స్ కాల్ చేశారు. సో ఇంకా నేను కూడా కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాను. అండ్ దెన్ గైస్ ఇక్కడ ఒక పెద్ద థింగ్ ఏంటంటే, నేను ఈ ఆఫ్టర్ షర్ట్స్ 1 week తర్వాత షూట్ చేశాను. బికాజ్ ఆ 1 week మేము బయటకు వెళ్ళాము 2 days తర్వాత, ఇంకా ఏదో వర్క్లో నేనైతే మర్చిపోయాను అనమాట. సో మేము మళ్ళీ కర్ణాటక వెళ్ళే ముందు రోజు నేను లిటరల్లీ ఇదంతా షూట్ చేశాను. సో మళ్ళీ ఇల్లంతా కొంచెం మెస్సీ అయిపోయింది, బికాజ్ ఫుల్ లగేజ్ ఉందన్నమాట ఇంట్లో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కొంచెం బెడ్రూమ్స్ అవి క్లీన్గానే ఉన్నాయి, కానీ లగేజ్ మటుకి ఉందన్నమాట ఇల్లంతా. సో నేను అది ముందే షూట్ చేస్తుంటే చాలా క్లీన్గా సర్దాం. బట్ తర్వాత మళ్ళీ మేము కర్ణాటక వెళ్తున్నాం, కొంచెం మెస్ అట్లా యాడ్ అయిపోయింది అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇక్కడ చూస్తే మీరు మొత్తం హాల్లో కూడా మొత్తం లగేజే ఉంది, బికాస్ మేము నెక్స్ట్ డేనే కర్ణాటక వెళ్తున్నాం. సో ఇంకా లగేజ్ అంతా హాల్లో ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ చాలా మెస్సీగా ఉండింది అనమాట. సో అది ఇంకా కిచెన్ కూడా అయితే మమ్మీ అయితే కిచెన్ క్లీన్ చేసింది కాబట్టి కొంచెం నీట్గానే ఉంది కిచెన్ అయితే. బట్ మిగతా రూమ్స్ అయితే కొంచెం మెస్సీ అయింది. నేను ఆ క్లీనింగ్ షాట్ ముందే షూట్ చేస్తుంటే బాగుండు, లేకపోతే మీరు నేను క్లీన్ చేసినప్పుడు చూస్తుంటే ఎంత క్లీన్గా ఉందో చూడొచ్చు కదా. మేము కర్ణాటక వెళ్తున్నామని అన్నీ లోపలికి వచ్చేసాయి అనమాట. ఇంకా బాల్కనీస్లో కూడా ఏమి ఉంచకుండా బట్టలు అవన్నీ కూడా లోపల ఆరేసాం. సో అదంతా కొంచెం మెస్సీగా అనిపించి ఉండాలి. సో
ఇక్కడ నేను ఎందుకు సూట్ కేసులను ఎక్కువ ఫోకస్ చేశానో అర్థం కాలేదు నాకు క్లీనింగ్ వ్లాగ్లో. బట్ యా ఎనీవేస్, సో నా ప్యాకింగ్ వ్లాగ్ కూడా రాపోతుంది గైస్ ఈ వీడియో తర్వాత. సో అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. బికాస్ మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి ఎలా సదురుకోవచ్చు అని చెప్పేసి. మేమే అంత క్లీన్గా సదురుకోం. ఆబ్వియస్లీ ఇండియన్ ఫ్యామిలీస్ గైస్, మనమైతే మెస్సీగానే సదురుకుంటాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను నా సైకిల్ తుడుచుకున్నాను, అది కూడా చూపించాను. ఫస్ట్ అయితే ఇలా ఉంది గైస్, మేము పార్కింగ్లో ఉంటుంది కాబట్టి సైకిల్ మొత్తం దుమ్ము పట్టేస్తుంది మొత్తం. లైక్ స్పైడర్స్ కూడా వెబ్స్ కట్టేస్తూ ఉంటాయి. నేనేమో ఎప్పుడో ఒక్కరోజు తొక్కుతాను సైకిల్, మంత్లీ 2 or 3. సో ఇంకా అలా మొత్తం మెస్సీగా అయిపోతుంది. సో ఎంత నీట్గా క్లీన్ చేశానని చూపిస్తున్నాను. సైకిల్ కూడా పైకి తెచ్చేసుకున్నా, 1 month ఉండం మళ్ళీ పాడైపోతుందేమో అని. సో యా గైస్, దిస్ వాజ్ మై ఎంటైర్ క్లీనింగ్ వ్లాగ్. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సో యూ నో వాట్ టు డూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys.